సౌజన్య మీద బహుశా డౌట్ పడినటువంటి జర్నలిస్టులు కానీ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ ఫస్ట్ మనమే. బట్ చాలా ప్రాక్టికల్ గా చాలా పాజిటివ్ గా మాట్లాడుకున్నాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఎప్పుడైతే ఈ సాదిక్ అరెస్ట్ అయ్యాడో వాళ్ళు అసలు భయం అనేది ఏమీ లేకుండా అంత ధైర్యంగా ఉన్నాడు. అదే సమయంలో అకస్మాత్తుగా సౌజన్య వాళ్ళ మామ మొన్న సాదిక్ మా అబ్బాయిని చంపాడు, బట్ వేరే ఇంకెవరో హెల్ప్ తీసుకున్నాడు అనుకున్నాం కదా, అది ఎవరో కాదు మా కోడలని చెప్పాడు కదా. ఆ తర్వాత ఆయన అసలు ఏం చెప్పాడని నేను చూడగానే ఒక్కసారిగా నాకు ఫీజులు ఎగిరిపోయింది. సౌజన్యం మీద అసలు ఏమాత్రం జాలి దయ నాకు కలగల. అదే సమయంలో ఈ సాక్షి ఛానల్ మరి వాళ్ళు ఏంటో వెరైటీ అసలు ఇటువంటి కేసెస్లో ముస్లింలు క్రైస్తవులు సాక్షి ఛానల్ మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తారనమాట. ఆల్రెడీ క్రాస్ చెక్ చేస్తే సాదిక్ వాళ్ళ తల్లి నూర్జహాన్ ఆ కాకినాడలో ప్రెస్ క్లబ్లోనూ మరి ఎక్కడో మీడియా మీట్ అయితే పెట్టారట. మీడియా వాళ్ళంతా అటెండ్ అయ్యారు. అక్కడ ఆమె ఏం చెప్పింది, సాదిక్ మా అబ్బాయి, సౌజన్య నూకరాజు వాళ్ళ అమ్మాయి, వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నమాట నిజం, అది నేను తప్పురా అని చెప్పాను. సౌజన్య మా ఇంటికి వచ్చి ఇది అసలు ఏమాత్రం నాకు నమ్మేలాగా అనిపించలే. వీరి ఇంటికి వచ్చాట బుర్కా అడిగిందట, తెలుగులో ఖురాన్ అడిగిందట, త్వరలో సాదిక్ని పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. అండ్ నూకరాజు వచ్చాట మా అమ్మాయి మీ అబ్బాయి బాగా కలిసిపోయారు, త్వరలో పెళ్లి చేద్దామని చెప్పేసి నూకరాజు చెప్పాడట. ఇవన్నీ సాక్షి చెప్పిందా అని అసలు నాకు ఏమాత్రం నమ్ముద్ది కాదు. అయితే ఇంకో డైలాగ్ ఉంది, ఇది ఇంకా ఫీజులు ఎగిరిపోయినాయి. వీళ్ళ పిల్లోడట అబ్బు 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 అంటూ సాదిక్ని అంటూ సాదిక్ చెప్పే కథలాట. అవును, మరి సాదిక్ ఖురాన్ల కథలు చెప్తాడా, లేదంటే భగవద్గీత కథలు చెప్తాడా, లేక బైబుల్లో కథలు చెప్తాడా, ఏ కథలు చెప్తాడా మనిషి? కథలు చెప్తూ ఉంటే వింటూ ఉండడట ఆ పిల్లోడు. ఎవరు? ఈ రియాన్స్ కార్తికేయ రెడ్డి వాళ్ళ నాన్న జగదీష్ రెడ్డిని ఈడియట్ అని అన్నాడు. ఇవన్నీ ఈ సాదిక్ వాళ్ళమ్మ నూర్జహాన్ చెప్పింది. నాకు అస్సలు నమ్ముద్ది కాల, వీళ్ళు మారరా బాబు అనిపించింది. చెప్పే కదా మొన్న, టెర్రరిస్టు తన కొడుకైనా కానీ వాడు మంచోడు అమాయకుడు అని చెప్పేవాళ్ళు వీళ్ళు. అయితే జగదీష్ రెడ్డి తండ్రి ఉన్నాడు కదా భాస్కర్ రెడ్డి, సౌజన్య మామ, అతను చెప్పింది విన్న తర్వాత మాత్రం 100% సౌజన్యకి తెలిసే జగదీష్ రెడ్డిని సాదిక్ దగ్గరుండి చంపించాడు, లేదా సాదిక్కే చంపాడు. ఎలా? ఈయన జగదీష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి చెప్పింది ఏంటి, మా అబ్బాయికి హెల్త్ బాగాల, ఆల్రెడీ ఇక్కడ చూపించాడు కాకినాడ, ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అక్కడ ఆల్మోస్ట్ రికవర్ అయ్యాడు, ఫిజియోథెరపీ చేస్తుంటే సరిపోద్ది అన్నారు. అలా ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళినప్పుడు కావచ్చు, మేము ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా నేను చూసుకుంటా నేనున్నా అంటూ ఉండేది. చివరికి చనిపోయే రోజు కూడా మమ్మల్ని పంపించేసింది. ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటి, సాదిక్ చంపాడని అంటుంది, మరణానికి కారణం సాదిక్ అని అంటుంది. సాదిక్ ఎలా కారణం? ఇప్పుడు వాళ్ళ కొడుకు చెప్తున్నాడు పిల్లోడు రియాన్స్ ఏమని, ప్రోటీన్ షేక్ అని. ఈ పిల్లోడు కూడా ఉండేవాడు కదా వాళ్ళ అమ్మతో. వీళ్ళు వచ్చేసి ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఒక ప్రోటీన్ షేక్ అంటూ జగదీష్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు. అందులో ఈ స్లో పాయిజన్ సైరెంట్ మిక్స్ చేసి ఉంచారట. ఆల్రెడీ నరాల బలహీనతతో జాయిన్ అయితే ఈ గ్యాస్ అంటారు ప్రాబ్లం ఇది అయిపోయి అతను ఇంకా ఇబ్బంది పడిపోతే ఆసుపత్రిలో జాయిన్ అయితే, సూపర్ స్పెషాలిటీ అండి అది, మన ఏజిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీ, మొత్తానికి రికవర్ అయ్యి జస్ట్ ఫిజియోథెరపీ చేస్తే చాలు నార్మల్ అయిపోతుంది డాక్టర్లు పంపిస్తే నా కొడుకు చనిపోయాడు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, కానీ ఎవరిని అనుమానం పడాలి, ఏమని అనుమానం పడాలి, మా కర్మ ఇంతే అనుకున్నాం. బట్ ఎప్పుడైతే సౌజన్య చనిపోతూ లెటర్ రాసిందో ఇక నాకు డౌట్ వచ్చింది, సాదిక్ గడే చంపాడు. అయితే సాదిక్ ఒకరు హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ చేసింది ఎవరు? నూకరాజు లెటర్ చూసి డౌట్ వచ్చింది ఆయనకి. బట్ ఆ తర్వాత సౌజన్య లెటర్ దొరికింది, 5 పేజీ లెటర్ దొరికింది. అది మొత్తం క్రాస్ చెక్ చేస్తే దగ్గరుండి సౌజన్య సాదికులు కలిసే జగదీష్ రెడ్డి చంపారని చెప్పేసి ఏమాత్రం సౌజన్య గురించి బాగా తెలుసుకోవడానికనే అనుమానం వచ్చింది. అదే ఈరోజు భాస్కర్ రెడ్డి రేస్ చేశాడు. ఇక ఏదైతే వీళ్ళు వీలునామాలు రాసినారో అవన్నీ కూడా ఆ పిల్లోడికే చెందాలి అన్నట్టుగా ఇప్పుడు కలెక్టర్ రిమైండింగ్ వాళ్ళని ఈ కాకినాడ ఎంపీ రిమైండింగ్ వాళ్ళు అడుగుతున్నారు. ఆ పిల్లోడు రియాన్స్ ఏమంటాడంటే, సాదిక్ నరకం చూపించేవాడు, మా అమ్మకి నన్ను బెదిరించేవాడు, టెర్రరిస్టులకు అమ్ముతా అని చెప్పేసి నన్ను అనేవాడు. ఇవన్నీ తట్టుకోలేక మా అమ్మ వాళ్ళంతా చనిపోదామని అనుకున్నారు. నాకు ఏతొచ్చు కాబట్టి నేను దేవుడి దగ్గర బతికాను, సాదిక్గా బతికొండకూడదు, మాకు టార్చర్ చూపెట్టాడు, వాడు బతకూడదు, వాడు శిక్ష పడాలని చెప్పేసి అంటున్నాడు. సో ఈ రెండు టాలీ చేయండి. సాదిక్ బతకడానికి అర్హత లేదు, అండ్ సౌజన్య ఎట్టి బతకడానికి అర్హత లేదు, ఆమె శివైక్యం చెందింది. కానీ పిల్లోడు అన్నాడే రియాన్స్,
నిండు నూరేలు గొప్పగా బతకాలి వాడు. అలా బతకాలి అంటే ఈ కేసులో భాస్కర్ రెడ్డి చెబుతున్నట్టుగా సౌజన్యకి బ్రతకడానికి అర్హత లేదు, బట్ చనిపోయింది అంటే ఆయన అనలేదు, అండ్ నేను కూడా అనట్లేదు ఇందాక. బట్ జరుగుతున్న ఇష్యూ మొత్తం చూస్తే జగదీష్ రెడ్డిని దారుణంగా కావాలని సౌజన్య సాదిక్ ఇద్దరు కలిపి చంపినట్టుంది ఇక్కడ మొత్తం ఎపిసోడ్. ఇప్పుడు ఏమైంది, ఈమె చేసిన పని వల్ల వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారా? నేను మన 2వ వీడియోను 3వ వీడియో ఇదే హైలైట్ చేశాను. ఈయన జగదీష్ రెడ్డిని ఈమె చంపించిందేమో, దానివల్లనే ఆ నిజం వాడు ఎక్కడ బయట పెట్టని అంటూ ఉంటే అందుకు చనిపోయారేమో వీళ్ళు డౌట్ రైస్ చేస్తే వీళ్ళు చాలా మంది తప్పు అన్నారు నన్ను. మీరు ఎలా మాట్లాడతారండి అలా అని. ఏమైంది ఇక్కడ? నేనేమి అల్లా తప్పగా చేయనండి. ఒకటే పర్సెంట్ రీచెక్ చేసుకున్నాక ఒక వీడియో చేస్తాను ఏదైనా సరే. నేను ఏదైనా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నా, నా దగ్గర స్ట్రాంగ్ ఏదో ఒక రీజన్ ఉంటేనే చేస్తాను, లేదా నేను చేయను. నేను నార్మల్ యూట్యూబర్ని కాదు. ఓకే, సో పాయింట్ ఏంటి, ఇప్పుడు ఇది మొత్తం చూస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది ఇక్కడ. అదేంటంటే మొన్న 14వ తారీఖున సాదిక్ వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేయడం కోసం ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ లేదంటే ఆ రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట. అది ఈ అమ్మాయికి తెలిసి సౌజన్యకి ససేమేర నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నాతోనే ఉండాలని చెప్పేసి గట్టిగా అడిగింది అని చెప్పేసి సాదిక్ అన్నాడు. సాదిక్ వాళ్ళ అమ్మ అంటుంది. బట్ ఈమె సౌజన్య తన వాట్సాప్ చాట్లు అన్నీ డిలీట్ చేశారు. ఓన్లీ వాళ్ళు ఏదైతే మరణ వాంగ్మూలం రాస్తున్నారో అదొక్కటే ఉంది. నూకరాజు అదొక్కటే ఉంచాడు. వాళ్ళ ఫోన్లో చాటు డేటా మొత్తం డిలీట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఫోన్ మొత్తం రిట్రైవ్ చేసి డేటా మొత్తం బ్యాక్ తీసి అండ్ వాళ్ళకి సంబంధించిన కాల్ రికార్డ్స్ కూడా ప్రాపర్ వేలో కనుక హ్యాండిల్ చేసి వినగలిగితే అప్పుడు సౌజన్య సాదిక్ ఇద్దరు కలగలిసి లైఫ్ లాంగ్ బతకాలని జగదీష్ రెడ్డిని చంపారా, లేక పిల్లలు ఎర్రలు తల్లులు సొరలు అన్నట్టు పిల్లలని ఎర్రగా చూపించి అమ్మలని లొంగ తీసుకుని వీడు చూశాడా అనేది తెలిసింది. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు కొంతమంది సాదిక్ దగ్గర ట్రైనింగ్ అయి మానేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? సాదిక్ పెద్ద ఉమనైజర్, వాడు పిల్లల వంక పెట్టుకొని అమ్మలకి ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడుతుండేవాడు. అండ్ ఎప్పుడు పెడితే అప్పుడు స్పెషల్ క్లాసు స్పెషల్ ట్రైనింగ్ అంటూ పిలిచేవాడు. మాతో ఏది అంటే ఇంకా క్లోజ్ అవటం కోసం భజన చేస్తూ ఉండేవాడు. ఎన్ని తేడా కనిపించింది, ఎట్లాంటి వాడితో అసలు మనం ఏంటని చెప్పేసి మేము దూరం జరిగాం, మేము మానిపించాను వాళ్ళు చెప్పారు. అంటే మొత్తం ఎపిసోడ్ అక్కడ ఏమర్థం అవుతుంది, వాడు సౌజన్యని గోకాడు, ఆమె వచ్చేసి వాడికి పడింది, ఇక ఆ తర్వాత వాడిని నమ్మింది, ఇక ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది నిజం ఇక్కడ వరకు. కానీ సాదిక్ అమ్మ ఏం చెప్తుంది, వాళ్ళిద్దరు కలగలిపి అన్నీ చేశారు ఒప్పుకుంటాను, కానీ మావాడికంటూ వేరే పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు ఇవి మొత్తం రివర్స్ అయింది అని ఆమె అంటుంది. ఈ పిల్లోడు ఏమన్నాడు, బ్రతుకున్న పిల్లోడు రియాన్స్, వాడు టార్చర్ చూపాడు నాకు మా అమ్మకి, వాడు బతకూడదు అన్న వాడి శిక్ష పడ్డ కట్టిన ఈ పిల్లోడు అంటున్నాడు. మొత్తం ఎపిసోడ్లో సాదిక్ది ఎంత తప్పు ఉందో సౌజన్యది అంతే తప్పు కనిపిస్తుంది. బలైంది ఎవరంటే నూకరాజు మీనా, ఇదిగో ఇప్పుడు ఈ పిల్లడు ఎవరు లేకుండా మిగిలాడు. అన్నింటిపై అత్యంత దారుణం ఏంటంటే నేను క్రాస్ చెక్ చేశాను, జగదీష్ రెడ్డి సివిల్ కాంట్రాక్ట్స్ అవన్నీ చేస్తాడట. భార్య పిల్లడితో అంత ప్రేమగా సఖ్యంగా లేడట. మొన్న మధ్య అయితే బాగుందని నేను చెప్పలే. ఓ రకం ఫ్యామిలీని పట్టించుకోలేదట. దానివల్ల ఆమె బాగా డిస్టర్బ్ అయ్యి ఒక తోడు కోరుకుంది. అప్పటికే సాదిక్ గాడు మొత్తం అన్ని తెలుసుకుని పర్సనల్స్ అన్ని తెలుసుకుని పిల్లల్ని ప్రేమగా చూసుకుని నటించి ఇక సౌజన్య కూడా మొత్తం ట్రాప్లోకి లాగేశాడు. లవ్ జిహాద్ అంటే అంతే ఘోరంగా ఉంటుంది ఆయన. అసలు వాడు ఉండి కుట్టుకునే సెంట్ కావచ్చు, వీళ్ళకి చెప్పే మాటలు కావచ్చు, అసలు వేరే లోకరా బాబు అసలు అది. సో అలా పడిపోయాడు. ఇక ఆ తర్వాత వాడు ఇంకా అసలు ఆట మొదలెట్టేశాడు. ఇక జగదీష్ రెడ్డి ఒకసారి ఇంట్లో కొట్టవేడి చంపాడు అన్నామే. అప్పుడేంటంటే వీడిని కావాలని పిలిచి వీడిని కొట్టబోతే వంటింట్లో ఉన్నటువంటి చాకు తీసుకొని పొడుస్తా అని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోవడానికి మా అబ్బాయి అలా చేశాడు తప్ప మా అబ్బాయి వాళ్ళనేం చేయలేదు, మా అబ్బాయిని వాళ్ళు పిలిచారు ఏమంటుంది. చెప్పే కదండి, టెర్రరిస్టు కన్న కొడుకైతే చాలు, వాడు అమాయకుడు వాడు మంచోడే, ఈ సాదిక్ కూడా అటువంటి వాడు అన్నట్టు వాళ్ళ అమ్మ చెప్తుంది. బట్ ఈ రియాక్షన్ చెప్తుంది దాని ప్రకారం ఈ సాదిక్ గాడికి టెర్రరిస్టు సంబంధాలు ఉన్నట్టుగా ఉన్నాయి. కేసు సిబిఐకి ఇవ్వాలి, లేదన్నప్పుడు ఎన్ఐఏకి ఇవ్వాలి, లేదు ప్రాపర్ ఏపీ పోలీసు విచారణ చేసేటట్లయితే ముందు ఆ వాట్సాప్లో డేటా మొత్తం రిట్రైవ్ చేసి నిజాన్ని సమాధానం చెప్పాలి. బట్ నేను ఫుల్ క్లారిటీ ఇస్తున్నా, సాదిక్ గాడిది తప్పు, సౌజన్యది తప్పు మీద తప్పు. ఈ ఇద్దరి వల్ల నూకరాజు నేను అన్యాయంగా బలైపోయారు. జగదీష్ రెడ్డిని పాపం అన్యాయంగా బలి చేశారు. అతను మాత్రం అసలు అతని దారిలో అది బతికేవాడు, విడాకులు ఇమ్మని విడాకులు అయిపోతుంది అసలు. అది మాత్రం చాలా దారుణ పాపం. జగదీష్ రెడ్డి నాన్న భాస్కర్ రెడ్డి సౌజన్యం మీద ఇప్పుడు ఏదైతే మండిపోతాడు అసలు ఆ మనిషి అయితే ఏమి ఇది అసలు ఆ పిల్ల అలా చేసిందని చెప్పేసి ఆయన బాధలో అర్థం ఉంది. పోలీసులు ప్రాపర్ విచారణ చేస్తే అప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయి.